హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఐడియాస్ భీమవరం. మీరు చూస్తున్న యాంప్లిఫైర్ వచ్చేసి బేసిక్ యాంప్లిఫైర్ అండి. మీరు చూడొచ్చు బేసిక్లో డాల్బీ యాంప్లిఫైరు అంటే మాన్యువల్ ప్లస్ డాల్బీ అనమాట అండి. మన కస్టమర్ వచ్చేసి రంగనగూడెం హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి పృథ్వీ బ్రో అయితే నాకైతే ఆర్డర్ ఇచ్చాడు. మన బ్రో దగ్గర అయితే ఇది పాత యాంప్లిఫైరు ఆల్రెడీ అక్కడ తయారు చేయించుకున్నారు. సో అది సరిగ్గా రావడం లేదని మళ్ళీ మన దగ్గర రీమోడల్కి అయితే రావడం జరిగింది. అలాగే దాంట్లో ఉన్న కొన్ని స్పేర్స్ అనేది మనకు పనికిరాని తీసేసి మిగతావి అయితే యాడ్ చేశాను. ఈ ప్యానల్ కూడా క్యాబిన్ కూడా పాత క్యాబినే. అలాగే ఇది వచ్చేటప్పుడు మాస్టర్ వాల్యూము, ఇది బాస్ త్రిబుల్ అయితే దీనికి కనెక్షన్ అయితే ఉండదండి. అలాగే ఇది మెయిన్ వాల్యూము, ఇది సరౌండింగ్ వాల్యూము, సెంటర్ వాల్యూము, సబ్ వాల్యూము. ఈ వచ్చేటప్పటికి ఆన్ ఆఫ్ స్విచ్ అండి నార్మల్. ఈ ఆన్ ఆఫ్ స్విచ్ వచ్చేటప్పటికి పవర్. ఇది పగారియా బ్లూటూత్ బోర్డ్ అండి, వైట్ కలర్ లేటెస్ట్. ఇది వచ్చేటప్పటికి బ్లూటూత్ ఆన్ అవ్వడానికి, అలాగే ఇది ఫ్యూటెక్ ఆన్ చేసుకోవడానికి, ఫ్యూటెక్ అంటే బ్లూటూత్ ఆఫ్ అవ్వడానికి. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు ఫ్రంట్ అది ఏ విధంగా ఉంటుంది. అలాగే లోపల ఏమేమి స్పేస్ యూజ్ చేసాము, ఏమేమి బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నాము అవన్నీ మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. ఈ వీడియో పూర్తిగా చూసి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఆదరిస్తారనుకుంటున్నాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మటుకి లైక్ మటుకి చేసి మాకు సపోర్ట్ అవ్వండి ఫ్రెండ్స్, మాకు బూస్టప్లా ఉంటుంది. ఓకేనండి. లోపల ఏమేమి స్పేస్ యూజ్ చేశానో చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, లోపలైతే ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ 24/24 5 amp అయితే యూజ్ చేసాము. ఇది వచ్చేటప్పటికి మాస్పెట్ 2TR మాస్పెట్ అండి, పాత బోర్డే. ఆ బోర్డే యూజ్ చేశాను. మన తమ్ముడు వచ్చేటప్పటికి 8 inch సబ్ వూఫర్ యూజ్ చేస్తున్నారంట. సో దాని గురించి అయితే ఇదే బోర్డు అయితే వాడడం జరిగింది. అలాగే ఇది కొత్త బోర్డు వేసాను, 2050 క్రియేటివ్ కంపెనీ వాళ్ళది 5 channel బోర్డు. అలాగే ఫ్యూటెక్ లేటెస్ట్ వెర్షన్ HDMI ARC బోర్డు అండి. ఈ ఫ్యూటెక్కి సంబంధించి గెయినర్ బోర్డ్ అయితే యూజ్ చేశాను. అలాగే ఈ ఫ్యూటెక్కి సంబంధించి సబ్ శ్రీ కంపెనీ అయితే 12 volt సబ్ బోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి మ్యాక్స్ విన్. ఈ యొక్క గెయినర్ బోర్డుకిను ఫ్యూటెక్కి అయితే 2 amp మ్యాగ్జిన్ ట్రాన్స్ఫర్ అయితే యూజ్ చేశాను. సో దానికి సంబంధించిన సర్క్యూట్ ఇది. ఆల్రెడీ ఇది సింగిల్ సప్లై మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది సింగిల్ సప్లై మీద రన్ అవుతుంది, ఈ బోర్డు సింగిల్ సప్లై మీద రన్ అవుతుంది. కాబట్టి నేను డయోడ్స్ 10 amp డయోడ్స్ 2 యూజ్ చేసి 4700 50 volt కెపాసిటర్ అయితే యూజ్ చేశాను. ఇది ఫ్యాన్ సర్క్యూట్కి అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే వైరింగ్ అయితే విధంగా ఉంటుంది. ఓన్లీ డికోడర్ నుంచి డాల్బీ కంటెంట్ ఆన్ అవుతుంది. సో ఇదే డికోడర్ నుంచి ప్రోలాజికల్ కంటెంట్ కోసం బ్లూటూత్కి అయితే కనెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే వైరింగ్ అయితే ఈ విధంగా చేశాను. బ్యాక్ కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను. బ్యాక్ అయితే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్, బ్యాక్ సరౌండింగ్, సెంటర్, సబ్ వూఫరు. సో ఇక్కడ వచ్చేటప్పటికి కటింగ్ అనేది ఇక్కడ ఇచ్చి ఇక్కడైతే ఇన్సెట్ చేసాము డికోడర్ అనేది. ఇది వచ్చేటప్పటికి 6RC అనేది డమ్మీ అండి, ఇది ఎగ్జిట్ కోసం. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకసారి మీకు ఇది ఆన్ చేసి చూపిస్తాను. ఆడియో టెస్ట్ అనేది షార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, చూడొచ్చు. ఈ విధంగా అయితే మనకి ప్రోడక్ట్ ఇది మొత్తం ఈ యొక్క బోర్డు మీద డిపెండ్ అవుతుందండి. మొత్తం దీని మీద సిగ్నల్ అనేది పాస్ అవుతుంది మొత్తం. ఇలా స్విచ్ ఆన్ చేసుకుంటే మనకి బ్లూటూత్ అనేది ఆన్ అవుతుంది. ఈ బ్లూటూత్ సిగ్నల్ నుంచి డికోడర్ తీసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి. అంటే తక్కువ బడ్జెట్లో కావాలన్న వాళ్ళకి ఈ యొక్క యాంప్లిఫైర్ అయితే బాగుంటుందండి. అంటే ఒక 4 inch శాటిలైట్స్, ఒక 8 inch కానీ, అంటే ఇది వచ్చేటప్పటికి 8 inch సబ్ వూఫరే పలుకుతుందండి. సో దీంట్లో మనం వచ్చేటప్పటికి 2TR 52001943 కాంబినేషన్లో వేసుకుంటే 10 inch పలుకుతుంది. ఇదైతే 10 సరిగ్గా కొట్టలేకపోతుంది ఈ బోర్డు. తమ్ముడు చెప్తే పర్లేదు వేసేయన్న అన్నారు. సో దాని గురించి వేసేసానండి. నాకైతే పెద్ద ఏమీ నచ్చలేదు ఈ ఒక బోర్డు. ఓకే ఫ్రెండ్స్,
8 ఇంచే యూజ్ చేస్తానన్నారు. ఓకే, 8 ఇంచ్ వరకు అయితే పర్వాలేదండి, అంత ఏమేమి బీభత్సంగా ఏం రావడం లేదు. ఓకే, పర్వాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ఆడియో అనేది షార్ట్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనండి. ఈ యాంప్లిఫైయర్తో నాకు కొన్ని స్పేర్స్ అయితే దీంట్లో ఇన్సెట్ అయి ఉన్నాయి. సో అవి అయితే నేను తీసేసి దానికి అయితే రేట్స్ అవన్నీ కట్టి నేను తమ్ముడికి అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ యాంప్లిఫైయర్ డీటెయిల్స్ కోసం ఇదే యాంప్లిఫైయర్ మీకు కొత్తది ఏమైనా కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. దయచేసి యూట్యూబ్లో ఎవరో రేట్లు అడగద్దు, అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. పోయినా ఏందే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్